Hello my dear students, see the Lorentz series. So Lorentz series అంటే it is nothing but a small it is టైలర్ సిరీస్ లాగే ఉంటుంది. కాకపోతే స్మాల్ డిఫరెన్స్, ఒక కేస్ అనేది ఇస్తాడు. ఇట్లా ఇది 1 లెస్ దాన్ జెడ్ మోడల్ జెడ్ లెస్ దాన్ 2 ఇలాగ కేసెస్ ఇస్తాడనమాట. ఈ కేసెస్ లేకపోతే టైలర్ సిరీస్ ఏం చేస్తారో సేమ్ అదే చేసేస్తారు. ఒకవేళ ఇలాంటి కేసెస్ ఇచ్చాడు అంటేనే అది లారెన్స్ సిరీస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ఇక్కడ పార్షల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవడమే. టైలర్ సిరీస్ ఏమైతే చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు మీరు, 1 మైనస్ జెడ్ మైనస్ 2 మీకు పార్షల్ ఫ్రాక్షన్స్ కనుక్కోండి. ఏ బై 1 మైనస్ జెడ్, బి బై జెడ్ మైనస్ 2. ఓకే, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఏ వాల్యూ కనుక్కోవాలంటే 1 మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, 1 ఈజ్ ఈక్వల్ టు జెడ్. సో ఇప్పుడు 1 మైనస్ జెడ్ తీసుకున్నా కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేయండి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు, 1 బై జెడ్ ప్లేస్లో ఇది నెగ్లెక్ట్ చేస్తాం, ఇది వదిలేసేయండి. 1 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ జెడ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ జెడ్ మైనస్ 2 లేదనుకోండి, ఎందుకంటే ఈ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు అది నెగ్లెక్ట్ చేయాలి. సో బి వాల్యూ వస్తుంది 1 బై 1 మైనస్ 2. ఇక్కడ లేదనుకుంటే 1 మైనస్ 2. ఓకే, 1 మైనస్ 2 ఏమొస్తుంది ఇక్కడ కూడా -1 వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ 1 మైనస్ 2. సో ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ మనకి వచ్చాయి. సో ఇంకేం చేస్తాం, ఇది ఏ ప్లేస్లో ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ -1. ఏ ప్లేస్లో ఏ వాల్యూ -1 బై 1 మైనస్ జెడ్. బి వాల్యూ ఎంత వచ్చింది, -1 బై 1 జెడ్ మైనస్ 2. జెడ్ మైనస్ 2. ఓకే, చూడండి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, నీకు ఇక్కడ 1 ఉందా, ఇక్కడ 2 అంటే మైనస్ ప్లస్తో సంబంధం లేదు, జస్ట్ వాల్యూస్ మాత్రమే చూసుకోండి. ఫ్యాక్టర్స్ చూడండి, ఇక్కడ 1 లెస్ దాన్ జెడ్ అన్నాడు. ఏమి ఇక్కడ 1 లెస్ దాన్ జెడ్. ఓకే, అంటే 1 కన్నా జెడ్ పెద్దది అన్నాడు, అంటే 1 కన్నా జెడ్ మోడ్ జెడ్ అనేది గ్రేటర్ దాన్లో ఉందన్నాడు. అంటే 1 ఉన్న ఫ్యాక్టర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది. కాబట్టి వీటిలో జెడ్ కామన్ తీయాలి. వీటిలో ఏం చేయాలి, జెడ్ కామన్ తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మోడ్ జెడ్ లెస్ దాన్ 2 అన్నాడు, అంటే జెడ్ 2 ఉన్న ఫ్యాక్టర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది 2. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, నువ్వు 2 కామన్ తీయాలని అర్థం. ఇక్కడ 2 కామన్ తీయండి, అంటే ఈ విధంగా చూడండి. ఇక్కడ -1 బై ఇక్కడ జెడ్ కామన్ తీసేసేయండి. ఏం లేదంటే ఏమి ఇక్కడ 1 అనమాట. ఓకే, సో -z కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ 1 -1 బై జెడ్ ఇట్లా. ఓకే, ఏదైతే ఏ ఫ్యాక్టర్కి అయితే ఇక్కడ ఉన్నవే ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, 1 ఇక్కడ 1 2 అన్నాడు కాబట్టి ఇక్కడ 1 2 ఉందా లేదా. సో ఇక్కడ 1 కన్నా జెడ్ పెద్దది కాబట్టి జెడ్ కామన్ తీయాలి. ఇక్కడ 2 గ్రేటర్ దాన్ అన్నాడు, మోడ్ జెడ్ కన్నా 2 గ్రేటర్ దాన్ కాబట్టి జెడ్ కామన్ తీయండి, 2 కామన్ తీయండి. సో ఇక్కడ ఏంటంటే ఇది -1 ఉన్నాడు, సో -2 కామన్ తీస్తే ఇది 1 మైనస్ జెడ్ బై 2 ఇట్లాగా కామన్ తీసుకోవాలి. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇది మైనస్ క్యాన్సిల్ 1 బై జెడ్. ఇంక ఇది 1 బై 1 మైనస్ ఎక్స్ రూపంలో ఉంది కదా సిరీస్, 1 ప్లస్ జెడ్ ప్లస్ 1 బై జెడ్ స్క్వేర్ డాట్. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై 2. ఇది 1 బై 1 మైనస్ జెడ్ అంటే 1 ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ బై 2 స్క్వేర్ డాట్. ఓకే, ఇది మనకు కావాల్సిన లారెన్స్ సిరీస్. లారెన్స్ సిరీస్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ ఇచ్చినప్పుడు ఇట్లాగా చేసుకోవాలన్నమాట. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం హియర్. చూడండి, మనకి ఇక్కడ ఫైండ్ లారెన్స్ సిరీస్ z² - 1 బై z ప్లస్ 2 z ప్లస్ 3. ఓకే, 2 లెస్ దాన్ మోడ్ జెడ్ లెస్ దాన్ 3 అన్నాడు. ఓకే, ఎప్పుడూ కూడా డిగ్రీ అనేది డినామినేటర్లో డిగ్రీ ఎక్కువ ఉండాలి, న్యూమినేటర్లో తక్కువ ఉండాలి. ఒకవేళ న్యూమినేటర్లో డిగ్రీను కింద డినామినేటర్లో డిగ్రీ ఈక్వల్గా ఉందనుకో, డిగ్రీ అంటే ఏమి, ఇక్కడ జెడ్లు ఎన్ని వస్తాయి, జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ కదా, ఆర్డర్ 2 ఉంది. ఇక్కడ కూడా జెడ్ స్క్వేర్ ఉంది. పైన కింద ఎప్పుడూ కూడా మనకు ఆర్డర్ అనేది ఈక్వల్గా ఉండకూడదు అనమాట. డినామినేటర్లో
ఎక్కువ డిగ్రీ ఉండాలి, న్యూమినేటర్లో తక్కువ డిగ్రీ ఉండాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ ఇన్ కేసు ఇలా ఇస్తే ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి. అంటే ఏమి ఇప్పుడు ఫస్ట్ ఇవి రెండు మల్టిప్లై చేద్దాం. జెడ్ ఇంటూ జెడ్, జెడ్ స్క్వేర్ ప్లస్ 3z ప్లస్ 2z ప్లస్ 2 3 6. ఏమిది జెడ్ స్క్వేర్ ప్లస్ 5z ప్లస్ 6. ఓకే, ఏం చేస్తాం ఇంకా డివైడ్ చేయండి ఇప్పుడు. అంటే జెడ్ స్క్వేర్ ప్లస్ 5z ప్లస్ 6తో డివైడ్ చేస్తున్నాం. ఇది జెడ్ స్క్వేర్ మైనస్ 1. ఓకే, ఇప్పుడు ఈ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్ కావాలంటే దీన్ని ఏమిటితో మల్టిప్లై చేస్తే వస్తుంది? 1తో మల్టిప్లై చేస్తే వస్తుందా? ఇది ఏమొస్తుంది? ఇది జెడ్ స్క్వేర్ 1 ఇంటూ 5 5z, 1 ఇంటూ 6 6. మైనస్ చేయండి, మైనస్ చేస్తే ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఏమొస్తుంది? మైనస్ 5z మైనస్ 1 మైనస్ 6 ఏమో మైనస్ 7 అవుతుంది. సో కాబట్టి దాన్ని అంతా ఏం రాసుకోవచ్చు మనం? జెడ్ స్క్వేర్ మైనస్ 1 బై జెడ్ ప్లస్ 2 జెడ్ ప్లస్ 3 దాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 రాస్తారు మైనస్ ఈ మైనస్ 5z మైనస్ 7 బై మళ్ళీ ఇదే రాసేస్తారు అనమాట. అంటే జెడ్ ప్లస్ 2 జెడ్ ప్లస్ 3. ఇప్పుడు డిగ్రీ తక్కువైంది కదా ఇది. సో కాబట్టి దీనికి మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోండి. 5z మైనస్ 7 బై జెడ్ ప్లస్ 2 జెడ్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై జెడ్ ప్లస్ 2 బి బై జెడ్ ప్లస్ 3. ఓకే, ఏ వాల్యూ కనుక్కోవాలా? సో ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఏమిది? జెడ్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 2 లేకుండా చేయండి. ఇక్కడ అక్కడ ఏమొస్తుంది? మైనస్ 5 ఇంటూ మైనస్ 2. ఓకే, మైనస్ 7 బై మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 3 మైనస్ 2 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ 2 5 జా 10, 10లో 7 తీసేస్తే 3 బై 1. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ అలాగే బి వాల్యూ కనుక్కోండి. బి వాల్యూ కావాలంటే ఏమొస్తుంది? ఇక్కడ జెడ్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు? ఇక్కడ జెడ్ ప్లస్ 3 లేదనుకోండి, ఏమిది? మైనస్ 3 స్క్వేర్ ఏమిది? ఇక్కడ మైనస్ 5 ఇంటూ కదా 5 ఇంటూ ఏది? మైనస్ 3 ఇంటూ మైనస్ 5. ఓకే, మైనస్ 7 హోల్ డివైడెడ్ బై. ఓకే, ఇది లేదనుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ మైనస్ 3 ప్లస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది? 15 మైనస్ 7 మైనస్ 3 2 అంటే మైనస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేయండి. 8 వస్తుందా? మైనస్ 8. ఓకే, సో కాబట్టి ఇంకేం చేస్తారు మనము? ఏం చేయాలి? ఇక్కడ మనము జస్ట్ ఇంక సబ్స్టిట్యూట్ చేయడమే. చూడండి, ఇక్కడ ఇది 1 ప్లస్ 1 ప్లస్. ఓకే, ఏ వాల్యూ ఏమొచ్చింది మనకి? ఇక్కడ 3 వచ్చింది. సో 3 బై జెడ్ ప్లస్ 2. బి వాల్యూ ఏమొచ్చింది? ఇక్కడ మైనస్ 8 బై జెడ్ ప్లస్ 3. ఓకే, ఇక్కడ కేసెస్ చూడండి. ఇక్కడ 2 కన్నా మోడ్ జెడ్ అనేది గ్రేటర్ దాన్లో ఉంది, 2 లెస్ దాన్ జెడ్ అన్నాడు. సో కాబట్టి ఈ 2 ఉన్న ఫ్యాక్టర్ దగ్గర జెడ్ కామన్ తీయాలి. నెక్స్ట్ జెడ్ కన్నా 3 పెద్దది అన్నాడు, 3 ఉన్న చోట 3 కామన్ తీయండి. సో కాబట్టి ఈ విధంగా రాస్తా. 1 ప్లస్ 3 కామన్ తీసేస్తే ఇక్కడ జెడ్ కామన్ తీయండి. కామన్ తీస్తే ఇంకేముంటుంది? ఇక్కడ ఏంటంటే 1 అని, అంటే 1 ప్లస్ 2 బై జెడ్. అలాగే ఇది మైనస్ 8 ఒక్క పెట్టేస్తే ఇక్కడ ఏం చేస్తారు? 3 కామన్ తీసేస్తారు. కామన్ తీస్తే ఇక్కడ ఏంటంటే 1 అని, అంటే 1 ప్లస్ జెడ్ బై 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3 బై జెడ్. ఇంక ఇది ఎలా ఉంది? 1 బై 1 ప్లస్ జెడ్ కదా.
దీని ఫార్ములా ఏమి 1 మైనస్ జెడ్ ప్లస్ 2 బై జెడ్ స్క్వేర్ డాట్ మైనస్ 8/3 ఇది 1/1 ప్లస్ జెడ్ కదా, ఇది 1 మైనస్ జెడ్ ప్లస్ z/3 స్క్వేర్ డాట్. ఇది లారెన్స్ సిరీస్ అంటే ఇట్లా చేసుకోవాలన్నమాట. సో లారెన్స్ సిరీస్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్. సమ్ టైమ్స్ ఇట్లా డిగ్రీ ఉన్నప్పుడు డివైడ్ చేసి చేసుకోవాలి, డైరెక్ట్గా మనం ఫార్ములా రూపంలోకి తెచ్చుకోకూడదు అనమాట. ఇది చేసే మెథడ్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇంకొక మోడల్ ఏదైనా ఉందేమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. ఇక ఇలా ఇస్తాడు ఒక్కోసారి సమ్ టైమ్స్. ఫైండ్ లారెన్స్ సిరీస్ 1/z+1 z+2 0 లెస్ దాన్ z+1 లెస్ దాన్ 2 అన్నాడు. సో 0 పోల్ ఉండేది ఇక్కడ లేదు కదా. సో అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ మోడ్ z+1 కానీ z+2 కానీ z+i కానీ z+2+i కానీ ఇట్లా ఏదైనా ఇక్కడ ఓన్లీ z కాకుండా రిమైనింగ్ ఏదైనా ఉందనుకో, ఎక్స్ట్రాగా 1 కానీ 2 కానీ ఇట్లా యాడ్ అయ్యి ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మీరు z+1 ఈజ్ ఈక్వల్ టు సమ్ k అనుకోండి, సే. ఓకే, z ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు k-1. సో ఈ లారెన్స్ సిరీస్లో కేలే కన్వర్ట్ చేస్తున్నాం అన్నీ. ఏం చేస్తాం, z ప్లేస్లో k+1 ఇది -1 k+1. ఓకే, z+1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమిది ఈ 1 యూతులకి వస్తే k-1 కదా, k-1 ప్లస్ 2. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/+1 -1 క్యాన్సిల్ అవుతుందా. జెడ్ ప్లేస్లో ఏం పెడుతున్నాము, k-1, ఇది వచ్చి +1. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది, -1 +1 క్యాన్సిల్ అయితే k వస్తుంది. ఏమొస్తుంది, ఇది k+1 అవుతుంది. ఓకే, అప్పుడు ఏమొస్తుంది, ఇది మోడల్లోకి మార్చాం కాబట్టి 0 లెస్ దాన్ ఇది k అనుకున్నాం. ఓకే, ఇప్పుడు k చూసుకోవాలి. చూడండి ఇక్కడ దీనికి ఏం చేస్తారు, పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోండి. a/k ప్లస్ b/k+1. సో ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఏమి, k ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ k లేదనుకోండి, a ఈజ్ ఈక్వల్ టు 1/0 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. b వాల్యూ కనుక్కోవాలంటే k+1 ఈజ్ ఈక్వల్ టు 0, k ఈజ్ ఈక్వల్ టు -1. b ఈజ్ ఈక్వల్ టు 1/, k ప్లేస్లో ఏం పెడతారు ఇక్కడ -1. ఇది k+1 లేదనుకోండి, ఇది b వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, ఇంకేం చేస్తారు, ఏ ప్లేస్లో ఏ వాల్యూ, బి ప్లేస్లో బి వాల్యూ పెడతారు. అంటే ఏ అంటే ఏమొచ్చింది మనకు 1 వచ్చింది. సో 1/k ప్లస్ ఇక్కడ -b/k+1 వచ్చింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 0 కన్నా k గ్రేటర్ దాన్ కాబట్టి k అనేదాన్ని కామన్ తీసుకున్నా జస్ట్ ఏమి ఉపయోగం లేదు కాబట్టి k 1/0 వచ్చినప్పుడు అట్లాగే రాసుకోండి. ఇక్కడ చూడండి మోడ్ k లెస్ దాన్ 2 అన్నాడు, మోడ్ k లెస్ దాన్ 2 అన్నాడు, అంటే 2 కన్నా గ్రేటర్ దాన్ అన్నాడు. ఇది 2 కన్నా గ్రేటర్ దాన్ అంటే ఏమి, k+1 కదా ఇది, అంటే 2 కన్నా గ్రేటర్ దాన్ అంటే k+1 వస్తుంది. సో కాబట్టి 1+k అవుతుందా, ఇది విధంగా రాసుకోవచ్చు 1+k. దీనికి ఇంకేం రాసుకోవచ్చు మనం, ఎక్స్పాన్షన్ చేయండి. ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తే ఏమొస్తుంది మీకు 1/k. ఓకే, ఏం చేస్తారు ఇంకా 1/1+k 1/1+k. ఓకే, ఏం ఫార్ములా ఇది, -1 - k ప్లస్ k² అప్ టు సో ఆన్. ఓకే, 1/k అంటే ఏమనుకున్నాం మరి, అదే పెట్టుకోవాలి z+1 -1 - k+1 అంటే ఏమి, ఇక్కడ k ప్లేస్లో ఏమనుకున్నాం z+1 1 ప్లస్ z+1. దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ అనమాట. ఓకే, సమ్ టైమ్స్ ఇలా ఇస్తే మీరు అట్లా k అనుకొని చేసుకోవాలి. ఓకే, సో ఇవి మనకున్న మెథడ్స్. లారెన్స్ సిరీస్ అంటే ఇట్లాగా చేసుకోవాలి. సో లారెన్స్ సిరీసు. ఓకే, ఇక్కడ మీరు మెక్లరెన్ సిరీస్ అడుగుతాడు. మెక్లరెన్ సిరీస్ అనేది మనకి అడుగుతాడు. మీరు టైలర్ సిరీస్ చేశారు కదా, టైలర్ సిరీస్ ఏదైతే చేశారో సేమ్ అదే చేస్తారు ఇక్కడ మనకు. ఫర్ ఎగ్జాంపుల్
మెక్లారెన్ సిరీస్ అడిగాడు అనుకోండి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఇస్తాడు మనకు గివన్. అట్లాగే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇస్తాడు, సమ్ 0 ఇస్తాడు. మెక్లారెన్ సిరీస్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవాలి. ఇంకంతా టైలర్ సిరీస్ ప్రకారమే చేస్తారు. టైలర్ సిరీస్ మీకు ఆల్రెడీగా ఫార్ములా తెలుసు కదా, ఎఫ్ ఆఫ్ జెడ్ కదా, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఎఫ్ ఆఫ్ 0 అంటే ఏ వాల్యూ ఉంటే టైలర్ సిరీస్, వాల్యూ లేకపోతే 0 అనుకోవాలి. ఇది z/1 ఫ్యాక్టోరియల్ f'0 ప్లస్ z²/2 ఫ్యాక్టోరియల్ f'0 ప్లస్ డాట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రాబ్లం ఇచ్చాడు అనుకున్నాం, ఏమి ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ జెడ్ ఇచ్చాడు. ఫైండ్ మెక్లారెన్ సిరీస్ ఎంఎల్ఎస్. ఓకే, ఎంఎల్ఎస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మెక్లారెన్ సిరీస్ కనుక్కోవాలంటే ఏం చేస్తారు, ఇక్కడ ఏ అనేది ఉండాలి కాబట్టి ఏ అంటే జెడ్ తీసుకుంటారు అంతే. ఇంకా ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అయితే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 0 అంటే 1. నెక్స్ట్ ఎఫ్ డాష్ చేయండి, ఎఫ్ డాష్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అంటే ఈ పవర్ జెడ్, f'0 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 0 అంటే 1. f'(z) చేయండి, ఈ పవర్ జెడ్ చేసి ఈ పవర్ జెడ్, f'(0) అంటే ఈ పవర్ 0 అంటే 1 అప్ టు సో ఆన్. ఓకే, లారెంట్ సిరీస్ అంటే మెక్లారెన్ సిరీస్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0నే, ఇంకా వాల్యూస్ ఏమీ ఉండవు అన్నట్టు. ఇక్కడ ఏదైనా వాల్యూస్ వచ్చినాయి అనుకో టైలర్ సిరీస్ అవుతుంది. అంటే 1 కానీ 2 కానీ -2 కానీ -3 కానీ ఏమైనా వాల్యూస్ వస్తే అది టైలర్ సిరీస్, ఒకవేళ లేకపోతే 0 అనేది అనమాట. ఓకే, సో కాబట్టి ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఏమిది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఇంక జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఈ పవర్ జెడ్ కదా, ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అంటే ఏమి కూడా 1 ప్లస్ z/1 ఫ్యాక్టోరియల్ f' అంటే ఇక్కడ 1 ప్లస్ ఇది z²/2 ఫ్యాక్టోరియల్ f'' అంటే 1 ప్లస్ డాట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ z1 ఫ్యాక్టర్ అంటే 1 z ఫ్యాక్టర్ 2 ఫ్యాక్టర్ అంటే 2 అప్ టు సో ఆన్. సో ఇది మెక్లారెన్ సిరీస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఏమిది మెక్లారెన్ సిరీస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పవర్ సిరీస్ ఈజ్ ఓకే, పవర్ సిరీస్ కూడా మీకు అన్నీ కూడా కంప్లీట్ చేశాను. ఇంకా మీరు వీటిపైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు ట్రై చేసుకోండి. ఈ కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకొని నేను ఏ మెథడ్స్ అయితే చేసామో ఆ మెథడ్స్ బాగా చేయండి. ఓకే, సో ఇవి అయిపోయినాయి. ఇంకా రెసిడ్యూస్ అనేది ఉంది. రెసిడ్యూస్ అనేది ఒక స్మాల్ టాపిక్ ఉంది, అదొక్కటి చెప్పేస్తే మనకు సిలబస్ దాదాపుగా ఇప్పటికి ఆ రెసిడ్యూస్ అనేది మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇంతకు ముందు చెప్పామే అదే విధంగా ఉంటుంది. కాసిస్ రెసిడ్యూస్ చేసాం కదా, అది ఇది రెండు ఒకటే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే, సో ఇంకా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. టాపిక్ ఈజ్ ఓవర్. ఓకే, ఇంకా మీరు అన్నీ ఇప్పుడు ఎంతవరకు అయినాయో అవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి అంతే. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే